బీపీ, షుగర్‌లకు మందులు వాడితే దానివల్ల అంగ సమస్యలు వస్తాయా అని మిత్రులు అడుగుతున్నారు. రావచ్చు. ముఖ్యంగా బీపీకి బీటా బ్లాకర్స్ అనే కొన్ని గ్రూప్ ఆఫ్ మందులున్నాయి. ఆ బీటా బ్లాకర్స్ వాడినప్పుడు అంగస్తంభన సమస్యలు రావచ్చు. రెండో ప్రశ్న ఏమిటి అంటే షుగరు. షుగర్‌కు మందులు వాడడం వల్ల అంగస్తంభన రాదు గానీ, షుగర్ ఇట్‌సెల్ఫ్ దానివల్లనే అంగస్తంభన సమస్యలు వస్తాయి. నా దగ్గరకు వచ్చే పేషెంట్‌లలో 100కి 98 మందికి షుగర్ ఉంటుంది. షుగర్ ఉంటే ఏమైతుంది? కంట్రోల్‌లోనే పెట్టుకున్నాం కదా! మాకెందుకు ఈ ప్రాబ్లమ్ వచ్చింది అని అడుగుతుంటారు. షుగర్ వ్యాధి ఉంటే ఒక 100 వ్యాధులు ఉన్నట్టు. శరీరంలో ఉన్న అన్ని రక్తనాళాలని డ్యామేజ్ చేస్తుంటుంది. మగవాళ్ళ అంగానికి గనుక వచ్చే గొట్టాలని డ్యామేజ్ చేసినప్పుడు అది ఈడీ అంటాం. ఎరెక్టైల్ డిస్‌ఫంక్షన్. ఇట్లా రకరకాల పేర్లుంటాయి. ఒక్కొక్కసారి అది కళ్ళల్లో ఉన్న రక్తనాళాలని డ్యామేజ్ చేస్తే డయాబెటిక్ రెటినోపతి అంటాం. ఒక డయాబెటిస్ ఉంటే 100 వ్యాధులు ఉన్నట్టు. కంట్రోల్ ఉండగా కూడా కొంత డ్యామేజ్ ఉంటుంది. నిజానికి షుగర్ వ్యాధి ఉన్న వ్యక్తి గనుక షుగర్ వ్యాధి లేని వ్యక్తికి గనుక రక్తాన్ని డొనేట్ చేస్తే తీసుకున్న వ్యక్తికి షుగర్ రాదు. మరి ఎవరికి వస్తుంది? ఇక్కడ అదే హెచ్ఐవి ఉన్నవాడికో, జాండీస్ ఉన్నవాడు గనుక డొనేట్ చేస్తే తీసుకున్నవాడికి వస్తుంది. మరి షుగర్ వ్యాధి ఎక్కడుంది? రక్తంలో లేకపోతే రక్తనాళాల్లో ఉంటుంది. షుగర్ వ్యాధి ఉన్నప్పుడు షుగర్ వ్యాధి వల్ల వస్తుంది. బీపీ వ్యాధి ఉన్నప్పుడు బీపీ వ్యాధి వల్ల వస్తుంది. బీపీలో ముఖ్యంగా నేను ఇందాక చెప్పినట్టు బీటా బ్లాకర్స్ అనే మందులు వాడితే వస్తుంది.